శ్రీహరి ముదిరాజు గారు. సభా వేదికకు నమస్కారం. సభాధ్యక్షులు మహేష్ అన్న గారికి, పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారికి, మంత్రులకు, ఈనాటి ముఖ్య అతిథి మన ఇన్ఛార్జ్ నటరాజన్ గారికి, అదే మాదిరిగా జిల్లా అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మిగతా సెల్స్ అధ్యక్షులందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ విషయాన్ని మనం ఒక్కటే విషయం చెప్పి ముగిస్తా. ఇప్పటికే 4-5 మీటింగ్లలో గట్టిగా సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఇంత సైంటిఫిక్గా ఎక్కడ జరగలేదు, దీనికి నాది బాధ్యత, ఏ ఛాలెంజ్కైనా నేను దీనికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాబట్టి ఏ మాదిరిగా అయితే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా దీనికి దిద్దిని ఆబాది ఉనికి ఉత్తిని హిస్సేదారి అనేటువంటి మాటను బలంగా నమ్మి ఆ మాటను అసెంబ్లీలో మా పొన్నమన్న ప్రవేశపెట్టినప్పుడు దాన్ని బలపరిచే అవకాశం నాలాంటి బ్యాక్వర్డ్ కాస్ట్, అదే మాదిరి నాలాంటి మారుమూల నియోజకవర్గ ఎమ్మెల్యేకు దొరకడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఇలాంటి కులగణన జరిగినప్పుడు మేము అసెంబ్లీలో ఉండడం, మా హయాంలో ఈ కులగణన జరగడం, ఇది తరతరాలు చెప్పుకునే విధంగా మీరు ఒక దిశ నిర్దేశాన్ని ఇచ్చారు. కాబట్టి వేరే ఆలోచన లేకుండా మీరు ఏ మాదిరిగా అయితే రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారో ఆ ఆలోచన మీరు ఏ షెడ్యూల్ ఇస్తే ఆ షెడ్యూల్ని పరిపూర్ణంగా గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు తీసుకెళ్తామని మాట ఇస్తూ, ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కులగణన ద్వారా బీసీల కులగణన ఒకటి జరగలే, ఇక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలు అందరికీ కులగణన జరిగినాయి. ఈరోజు మా దగ్గర ఒక సంఖ్య ఉంది. మేము గతంలో చెప్పుకునే వాళ్ళం బీసీల మెక్క శాతం ఉన్నాం, దాంట్లో ముద్రాల మెక్క శాతం ఉన్నాం చెప్పుకునే వాళ్ళం తప్ప ఇంత ఉన్నారని ఎప్పుడు చెప్పుకునే పరిస్థితి లేదు. ఈరోజు అథెంటిక్గా మీరు ఏదైతే మాకు ఇస్తా ఉన్నారో ఈ అథెంటిక్ని రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ అవసరం ఉన్నా రేపు మేము ఏమైనా మాకు కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా కోర్టు కూడా పోయి అసెంబ్లీలో తీర్మానం జరిగింది, ఇగో ఈ విధంగా మా సంఖ్య ఇంత ఉంది కాబట్టి మాకు ఈ హక్కు కావాలి అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని మాకు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా సదా ఈ బీసీ వర్గాలు, వెనుకబడిన వర్గాలన్నీ కూడా మన ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, సబ్ కమిటీకి, మంత్రివర్గానికి అందరికీ కూడా రుణపడి ఉంటాయని చెప్పేసి గట్టిగా తెలియజేస్తూ, పెద్ద నాయకుడు చెప్పిన మాటలు మీరు ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారో మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఫీల్డ్లో మేము ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇది మా అదృష్టంగా భావించి ఖచ్చితంగా కార్యక్రమాన్ని ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు కాదు, అభినయితో కబ్నహి, ఇప్పుడు మనం చేసుకోకపోతే ఇంకెప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఈ వెనుకబడే జాతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఉండే. కాబట్టి ఇప్పుడు ఇది మా బాధ్యతగా దీన్ని తీసుకొని ఖచ్చితంగా ఈ బాధ్యత నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆత్మ మరొకసారి స్వాగతం ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్.